the state of Hiranyagarbha. I recollect reading in the praise of Pujya Lalaji Maharaj. పూజ్య లాలాజీ మహారాజ్ని ప్రశంసించడం గురించి చదవడం నాకు గుర్తుంది. Someone, when he was tasted for his ability to transmit, etc., in one of the assemblies of masters prevalent in those days, ఆ రోజుల్లో ప్రబలంగా ఉన్న ఒక మాస్టర్ల సమ్మేళనంలో ప్రాణాహుతి ప్రసారం చేయగల సామర్థ్యం మొదలైన వాటిల్లో లాలాజీని పరీక్షించినప్పుడు and all of them unanimously declared Lalaji to be merged in the state of Hiranyagarbha. వారందరూ ఏకగ్రీవంగా లాలాజీ హిరణ్యగర్భ స్థితిలో విలీనమైనట్లు ప్రకటించారు. So some asked, what is Hiranyagarbha? అప్పుడు ఎవరో హిరణ్యగర్భ అంటే ఏమిటి అని అడిగారు. So I have copied one idea here. నేను ఇక్కడ ఒక అభిప్రాయాన్ని రాసుకున్నాను. That Lalaji had access and had established himself in the state of Hiranyagarbha. లాలాజీకి అందులో ప్రవేశం ఉంది. హిరణ్యగర్భ స్థితిలో ఆయన తనను తాను స్థాపించుకున్నారు. Literally translated, it means the golden cosmic egg. అక్షరాల్లోకి అనువదిస్తే దీనర్థం బంగారు విశ్వాండం. This state can be described Hiranyagarbhe asti yasyasa Hiranyagarbha. ఈ స్థితిని హిరణ్యగర్భే అస్థి ఏషస హిరణ్యగర్భ అని వర్ణించవచ్చు. Meaning thereby that one who has Hiranya in his womb is Hiranyagarbha. హిరణ్యాన్ని తన కడుపులో కలిగి ఉన్నవాడు హిరణ్యగర్భ అని అర్థం. Hiranya is the power of brilliance, superiority and sovereignty. హిరణ్య అనేది తేజస్సు, శ్రేష్టత, అలాగే సార్వభౌమాధికారం. Which can be called Paramatma, the supreme soul, or Paramsatta, the supreme authority. ఈ శక్తిని పరమాత్మ అని, సర్వోన్నతమైన ఆత్మ లేదా పరమసత్తా, అత్యున్నత అధికారం అని పిలవవచ్చు. So these are all experiential things. కనుక ఇవన్నీ అనుభవపూర్వకమైన విషయాలు. And I hope one day we too get to know at least from a distance what this Hiranyagarbha is all about. ఇక ఏదో ఒకరోజు మనం కూడా కనీసం దూరం నుండి అయినా హిరణ్యగర్భ అంటే ఏమిటో దాని గురించి తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను.